యబ్బని వాళ్ళు కళ్ళు పిస్తోలు గట్టి కట్టే మాట అమ్మా నిషా, వంటగదిలో నుంచి ఒకటే గుమగుమల వాసనలు వస్తున్నాయి. వంట అయిందా? కాసేపు ఆగాల? ఇంకా లేదన్నయ్య, ఒక 5 నిమిషాలు రెడీ చేస్తాను. ఈలోగా నువ్వు టీవీ చూస్తూ ఉండు. ఏం చూడమంటావమ్మా? టీవీ చూస్తుంటే ఈ జనం ఉపయోగపడే కార్యక్రమాలు తప్ప ఈ ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమాలు ఏమైనా వస్తున్నాయా? అంటే ఏంటి అన్నయ్య అలా మాట్లాడుతున్నావు? పొద్దు సమానం అలా కదమ్మా, పొద్దు సమానం టీవీ చూస్తుంటే గుండె జబ్బులు వస్తాయంట. చాలా ఊరుకో అన్నయ్య, నన్ను టీవీ చూడడం మానమని చెప్పబోయి ఈ విధంగా బెదిరిస్తున్నావా? అలా ఏం కాదు చెల్లమ్మా, పొద్దు సమానం టీవీ చూస్తుంటే ఈ బంగారు తల్లికల్లో ఏమైనా అయిపోతాయని భయం. చాలా అన్నయ్య, బాగా ఆకలి అవుతుందమ్మా. అన్నమైందా? సరే, నువ్వు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని రానే, భోజనం వడ్డిస్తాను. ఓకే అమ్మా. అన్నయ్య, ఏంట్రా? నేను ఎప్పటి నుంచో నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆ సూర్య విషయమేనా అన్నయ్య? అమ్మా చెల్లమ్మ, నాకంతా తెలుసమ్మా. మా చిట్టి తల్లి ఏ తప్పు చేయదని నాకంతా తెలుసు. ఒక్కసారి ఆ సూర్యని ఇంటికి రమ్మని కబురు చేయి. తప్పకుండా ఇప్పుడే పిలిపిస్తా అన్నయ్య. అవునమ్మా, నీకు నచ్చిన వాడికి ఇచ్చి పెళ్లి చేయటం, నిన్ను అత్తారింటికి సాగనంపడం, ఆకాశం అంత పందిరి వేసి ఘనంగా పెళ్లి జరిపిస్తానమ్మా. నీ తోడబుట్టిన రుణం నేను తీర్చుకుంటానమ్మా. సరే అన్నయ్య, ఇప్పుడే వెళ్ళి సూర్యుని రమ్మని కబురు చేస్తాను.